హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. దాదాపు 4-6 నెలల నుండి 2 ఏళ్ల వరకు శిశువులు తల్లిపాలు కాకుండా ఆధారపడేది బేబీ ఫుడ్ మీద. బేబీ ఫుడ్ చాలా రకాలుగా చాలా రుచుల్లో ఉంటాయి. ఇంట్లో అందరం తినే ఆహారాన్నే నుజ్జు చేసినవి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసినవి లేదా బయట కొన్నవి ఏదైనా బేబీ ఫుడ్లో భాగాలే. 2011లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO, యూనిసెఫ్ ఇంకా చాలా నేషనల్ హెల్త్ ఏజెన్సీలు 6 నెలల్లోపు పిల్లలకి తల్లిపాలు తప్ప ఏవి ఇవ్వకూడదని సూచించారు. దీనివల్ల పిల్లలు సరిగ్గా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని స్టడీస్ వల్ల తెలిసింది ఏమిటంటే తల్లిపాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్, ఆస్తమా, ఎగ్జిమా, రెస్పిరేటరీ, ఇయర్ ఇన్ఫెక్షన్స్ లాంటి చాలా అనారోగ్యాలు రాకుండా ఆపుతుంది. చిన్నప్పుడు తల్లిపాలు తాగిన పిల్లలకి పెద్దయ్యాక ఒబెసిటీ, రక్తపోటు లాంటి సమస్యలు రావు. పిల్లలు పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పిల్లలకి ఇవ్వాలి అని వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఉన్న ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 6 నెలల కన్నా ముందు సాలిడ్ ఫుడ్ పెట్టడం వల్ల రోగాల బారిన పడి ఎదుగుదల తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. చాలామంది పిల్లలకి 6 ఏళ్ళు నిండేసరికి సైకలాజికల్గా, ఫిజికల్గా సాలిడ్ ఫుడ్ తినడానికి రెడీగా ఉంటారు. పిల్లలకి 6 నెలలు వచ్చేదాకా ఎందుకు ఆగాలి? పిల్లలకి 6 నెలలు వచ్చే వరకు కేవలం తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లిపాలలో 50 రకాల రోగనిరోధక శక్తికి కారణమయ్యే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియాని పెంచి పిల్లల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. 3 నుండి 4 నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టించడం వల్ల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, నెక్రోటైజింగ్ ఎంటెరోకోలిటిస్ లేదా NEC, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ లేదా SIDS, అలర్జిక్ డిసీజ్, సిలియాక్ డిసీజ్, టైప్ 1 డయాబెటీస్ లాంటి రోగాలు వచ్చే రిస్క్ తగ్గుతుంది. పిల్లలు సిస్టమ్ అలవాటు చేసుకోక ముందే సాలిడ్ ఫుడ్ తినిపించడం వల్ల అవి అరక్కపోవడం వల్ల డైజెషన్ సమస్యలు వస్తాయి. గ్యాస్, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు పిల్లల్ని బాధిస్తాయి. శిశువుల్లో ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లాంటి పదార్థాలని డైజెస్ట్ చేసుకునేలా ఉండదు. కానీ పాలల్లో ఉండే ఎంజైమ్ సులభంగా శిశువులకి అరుగుతాయి. 4 నుండి 6 నెలల శిశువులకి తల్లిపాలు పట్టడం వల్ల చిన్న పేగుకి ఎటువంటి సమస్య రాకుండా ఒక కోట్ లాగా ఏర్పడుతుంది. అందువల్ల పిల్లలకి సాలిడ్ ఫుడ్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అలాగే రోగాల నుండి కాపాడుకోవటానికి శిశువు లోపల యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. ముందే శిశువులకి సాలిడ్ ఫుడ్ పెట్టేయడం వల్ల బాడీలో కొవ్వు అలాగే వెయిట్ అతిగా పెరిగే అవకాశం ఉంది. ఐరన్ ఉన్న ఫుడ్ని ముందే పెట్టడం వల్ల తర్వాత ఐరన్ని శరీరం అబ్జర్వ్ చేసుకునే శక్తి తగ్గిపోతుంది. 7 నెలల కన్నా ముందే పిల్లలకి సాలిడ్ ఫుడ్ పెట్టిన వాళ్ళకన్నా 7 నెలల వరకు తల్లిపాలు తాగిన పిల్లలకి హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని సాలిడ్ ఫుడ్ తినడానికి ఎలా తయారు చేయాలి? తల్లిపాలు పిల్లల ఆకలి తీరడానికి సరిపోనప్పుడు సాలిడ్ ఫుడ్కి మారిపోవచ్చు. సాలిడ్ ఫుడ్ పెట్టడానికి పళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎలాగైనా పిల్లలు 6 నెలలు దాటేసరికి పళ్ళు వచ్చేస్తాయి. పిల్లలు సాలిడ్ ఫుడ్ తినడానికి రెడీ అయ్యారు అని తెలియడానికి కొన్ని సైన్స్ ఉన్నాయి. ఎవరి సహాయం లేకుండా కూర్చోవడం, నాలుక బయట పెట్టకుండా ఉండటం, వేరే వాళ్ళు తింటున్నప్పుడు దానిపైన ఆసక్తి చూపించినప్పుడు వాళ్ళకి సాలిడ్ ఫుడ్ పెట్టొచ్చు అని మనం గుర్తించవచ్చు. అయితే సాలిడ్ ఫుడ్ని మెల్లగా అలవాటు చేస్తూనే తల్లిపాలు కూడా ఇస్తూ ఉండాలి. ముందుగా చిన్నపిల్లలకి పండ్లు, కూరగాయలని మిక్సీలో పేస్ట్ చేసి కొద్దిగా అన్నం కలిపి పెట్టొచ్చు. ఒకవేళ పిల్లలు అది నవలగలిగితే అప్పుడు చిన్న ముక్కలు చేసి పెట్టచ్చు. బేబీ ఫుడ్ కల్చర్ టు కల్చర్ మారుతూ ఉంటుంది. చాలా చోట్ల ముందు రైస్ని పేస్ట్గా చేసి అందులో లిక్విడ్ కలిపి ఇస్తూ ఉంటారు. మామూలుగా పిల్లలకి పెట్టే ఆహారాన్ని మెత్తగా నలగొట్టి నుజ్జుగా పేస్ట్ లాగా చేసి పిల్లల డైజెషన్ త్వరగా మొదలయ్యేట్టుగా పెడుతుంటారు. చాలా సంప్రదాయాల్లో పిల్లలు మొట్టమొదటిసారి తిన్నప్పుడు దాన్ని పండుగలా సెలబ్రేట్ చేస్తారు. హిందూ కమ్యూనిటీలో దాన్నే అన్నప్రసన్నగా సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు తీపి పదార్థాలు తినిపించి పెద్దవాళ్ళు దీవిస్తారు. వెస్టర్న్ కంట్రీస్లో 20th సెంచరీ వరకు బేబీ ఫుడ్ ఇంట్లోనే తయారు చేసేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత బేబీ ఫుడ్కి మంచి మార్కెట్ ఉందని బిజినెస్ మెన్కి అర్థమైంది. కానీ ఇప్పుడు రోజుల్లో చూస్తే ఐరన్ ఎక్కువగా ఉన్న బేబీ ఫుడ్ పిల్లలకి తినిపిస్తున్నారు. మరి ఆ బేబీ ఫుడ్ ఎన్ని రకాలుగా ఉందో, బిజినెస్ ఎలా జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోగా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.